నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీని ఫన్ జోన్. దోస్తులు అందరు మంచిగా ఉన్నారా? ఎట్లున్నారు? రాజక్క జోరు మీద ఉన్నాయి వాళ్ళ జోరు మీద ఉండండి శారదా. దోస్తులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన గంట సింబల్ కూడా నొక్కండి. అలా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దోస్తులు ఈ వీడియో అయితే మా అసలు సిటీలో గోసలు పార్టీ అయ్యాడు అన్నమాట. నేను వీడియోలో మీరు చూసిరు కదా, ఇక మా పిల్లలతో మేము మాట్లాడతా అనుకుంటాం. మరి ఇలా మాట్లాడదా పిల్లలు ఏమంటారు ఎట్లయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం పదండి దోస్తులు. ఏమైంది పెద్దమ్మ, ఎందుకు పిలిచిర్రు? ఏం లేదు బిడ్డ, అయితే మీరు హైదరాబాద్ లో చదువుకుంటా అన్నారు కదా, మరి ఏదో ఎగ్జామ్ అన్నారు, మరి ఏం సప్పుడు ఎత్తలేరు మరి ఇద్దరు? ఏం లేదు బాబాయ్, చదువుకో, మేము హైదరాబాద్ లో ఇక్కడనే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాం. ఏ లేదమ్మా, మేము ఇక్కడనే చదువుకుంటాం, డిగ్రీ చేస్తాం. ఎందుకు బిడ్డ గట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది? హైదరాబాద్ పోయి బీటెక్ ఎత్తా అన్నారు కదా, చదువుకోర్రి. ఏదో ఎగ్జామ్ అంటారు కదా, మరి అప్పుడు ఎత్తలేదు, మరి అడుగుదామని మేము పిలిచినాం. ఏ అద్దు నాన్న, ఇక్కడనే డిగ్రీ చేస్తాం. ఏమైంది చెప్పరి, మళ్ళీ ఎందుకు మార్చుకున్నారు అభిప్రాయాలు? ఏం లేదు పెద్దమ్మ, మీరు మా వల్ల ఇబ్బంది పడకూర్చి, టెన్షన్ తీసుకోకూరు. మేము ఇక్కడనే డిగ్రీ చదువుకుంటాం, మీకన్నా ముంగట్నే ఉంటాం. ఎందుకు అంటే హైదరాబాద్ పోతే మళ్ళీ పైసలు బాగా కావాలి, హాస్టల్ కి కావాలి. అందుకనే మేము ఇక డిగ్రీ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. గమని మీకెందుకు బిడ్డ, మీరు చదువుకోర్రి మంచిగా. మా నాన్న మీ మొన్ననే మన వడ్ల బస్సులన్నీ కాలిపోయి మన చేతిలో పైసలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కోవుడు, ఇవన్నీ ఎగ్జామ్ ఫీజు కట్టుడు, హాస్టల్ కి మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ ఏం వద్దు, మంచిగా డిగ్రీ చేస్తాం మేము. మా వల్ల మీరు ఇబ్బంది పడడం అస్సలు ఇష్టం లేదమ్మా మాకు, మేము ఇక్కడనే చదువుకుంటాం. అయ్యో మీ గవర్ని మీకెందుకు సిరి, మేము చదివిస్తానంటున్నాం కదా, చదువుకోర్రి, ఎగ్జామ్ అంటే రాయిర్రి. అవును బిడ్డ, మీ గవర్ని మీకెందుకు ఎప్పుడు మేము చూసుకుంటాం కదా, ఇక మాకు ఎన్నో ఉంటాయి. గవి మీరు పట్టించుకోవచ్చు. నీకు ఎట్లుంటుందా నాన్న, మేమే కదా అర్థం చేసుకోవాల్సింది. మీరు మంచిగానే ఆలోచిస్తారు, కానీ అవన్నీ అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. గవిడితే మీకేందుకు చెప్పుర్రి? ఏం లేదు, డిగ్రీ లేదు, ఏం లేదు, మంచిగా బీటెక్ ఎత్తా అన్నారు, బీటెక్ చేయరు హైదరాబాద్. గంటే అన్ని పిచ్చి పిచ్చి టెన్షన్ పెట్టుకొని మైండ్ అన్ని ఆడించుకుంటా చేరుతురా ఇద్దరు? గట్లని కాదే అమ్మా, ఇక మీ చూస్తున్నాం కదా ఇంట్లో పరిస్థితులు, అందుకే అనుకున్నాం మేము. ఇక లేదు లేదు సిరి, లావణ్య, మీకు మంచిగా వచ్చినాయి మార్కులు ఇంటర్లా, మిమ్మల్ని మంచిగా చదివిస్తాం, మేము మంచిగా చదువుకోరు, మీకు టెన్షన్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు. పైసల గురించి మీకు అవసరమే లేదు, మేము చూసుకుంటాం అవన్నీ. టెన్షన్ పెట్టుకోవద్దు మైండ్ అలాగే ఇప్పటి నుంచే, నువ్వు అలా చదువుకోవాలి గంటే. మంచిగా బయట చదువుకోరి, మంచి గిట్టినే మంచిగా మార్కులు తెచ్చుకుని పేరు నిలబెట్టి జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ చెయ్యాలి మీరు, సరేనా? పైసలు లేవు, వడ్ల బస్సులు కాలిపోయినాయి, గవన్ నీకెందుకు బిడ్డ సిరి? ఏమో అమ్మా, మాకైతే ఇష్టం లేదు చదువుకోవడం, బీటెక్ చదువుకోవడం. అవునే అమ్మా. అయ్యో బిడ్డ గట్లంటారు, చదివిపిస్తా అంటున్నాం కదా బిడ్డ, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి, మీరు మంచి స్థాయిలో ఉండాలి మా కళ్ళ ముంగట, గంతే మాకు. ఎంసెట్ ఎగ్జామ్ రాయుర్రి, సరేనా? అలాగే మంచి మార్కులు వస్తాయి, మంచి సీట్ వస్తుంది, మంచిగా ఎదురు. గవన్ ఏం పెట్టుకోకరు మైండ్ లో, మంచిగా చదువుకోర్రి. ఏమంటే లావణ్య మరి? సరేనే అమ్మా, కానీ మీరు ఇబ్బంది పడి మమ్మల్ని చదివించడం, మా కోసం కష్టపడి మాకు ఇష్టం లేదే. ఏ బిడ్డ, మేము కష్టపడేదే మీకోసం, మిమ్మల్ని మంచి స్థాయిలో చూడాలని మేము కష్టపడబట్టి, మీరే గట్లా అన్నాక మేము ఎట్లా ఇది కావాలి ఎప్పురి? అవు రాజక్క, మేము కష్టపడతాం, మేము దేనికోసం కష్టపడుతున్నాం? మీకోసమే కదా, మీ భవిష్యత్తు కోసమే కదా. మీరు గవర్ని ఏం ఆలోచించకూరి, పిచ్చి పిచ్చి అన్ని మైండ్లకి ఏం తీసేయరి, మంచిగా చదువుకోర్రి. మరి అది ఏంది ఎట్లన్నా తెలుసుకోర్రి, మాకు చెప్పుర్రి, సరేనా? సరే పిన్ని, ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, దానికి తర్వాత దాంట్లో మార్క్స్ మంచి చేసినాక తర్వాత ఏ కాలేజ్ సెర్చ్ చేసుకుని అవన్నీ చెయ్యాలి. ఇక ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, తర్వాత హైదరాబాద్ లో ఎక్కడ మంచి కాలేజ్ ఉంది, హాస్టల్ ఎక్కడ చూసుకొని వెళ్ళాలి నాన్న. ఆగమాగం పోయి మన అక్కడ ఆగమాగం కావద్దు మేము. అబ్బో బిడ్డో, మంచి చూసుకోవాలి, లేకుండా ఎటాగం అవుతారు, మేము ఏడా మీరు ఆడా. మనం చూసి రావాలి, అన్ని చెప్పి రావాలి, గప్పుడే పంపిద్దాం. ఇది ఒకసారి రావే చూద్దాం, ఒకసారి ఫోన్ లో చూద్దాం పాయే. మన పిల్లలకి ఎంత తెలివి ఉందయ్యా. అవునే, అబ్బో మస్తు ఆలోచిస్తారు పెద్ద మనుషులతో, ఇప్పుడు అంత మైండ్ ఉందా? నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది.
బిడ్డగంత ఆలోచిస్తుంది మన గురించి. ఆడపిల్లలకున్నంత ప్రేమ మగ పొరగాలకు ఉండదే శారదా. ఆ? అవును రాజక్క, చిన్న బిడ్డ పుట్టినప్పుడు అయితే మమ్మల్ని అందరూ అన్నారు మళ్ళీ బిడ్డనే పుట్టిందని. కానీ వాళ్ళంత మంచి మనసు, వాళ్ళంత ప్రేమ ఈ కొడుకులు చూపిస్తారా? బిడ్డలు లక్ష్మీదేవి ఇంటికి. ఆ మన పిల్లలు చూసినావా? మన పిల్లల ముందు మనం ఏం మాట్లాడినా గాని గట్ల మనసులో పెట్టుకొని వాళ్ళు అంత పెద్ద మాటలు మాట్లాడబట్టే మంచిగా చదివియాలి, వీళ్ళని చదివిస్తే వాళ్ళే చూసుకుంటారు మనం రేపు. అవునవును. అబ్బా తిన్నా కూర్చున్నా, నిద్ర వస్తుంది కదా. ఎండపానం ఎండెట్లా కొడుతుంది, ఏం కథ? ఎండకి బయట కొవ్వలత్తలేరు. సత్తవ్వా, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నా. నువ్వేంది నా ఇంటికి వచ్చినావు? ఏం కూర వండుకున్నావు? మొత్తం అంతా తొక్కేసిస్తావా? మాడికాయ తొక్కు. మాడికాయ తొక్కు లేదు, చింతకాయ తొక్కు లేదు. నడు. అవును కానీ ఎండాకాలమేనాయే, నాకేం చింతకాయ తొక్కు పెట్టిస్తావా? నేను పైసలు ఇస్తా. చింతకాయ తొక్కు పెట్టి నీకు ఇస్తా. మొన్న పెట్టిమని పో. ఏమో నా ఎమ్మడ పడుతున్నావు? అగో ఇటు అత్తడు, ఈ గడ్డపోడు. ఏ ఉత్తిగానే వచ్చిన, అంత ఇంట్లో మనసున పడదలేదు. మరి తిన్నావా లేదా? మరి ఏం చేస్తున్నావు అని వచ్చిన. ఈ పోడేంది నా ఎంబడ పడతాడు? ఈడికే వచ్చిన, ఏంది చెప్పు. కొనిత్తా. ఓ సత్తవ్వా, నీ కూడా తీసుకురావన్నా, తింటావా ఐస్ క్రీమ్? నీ ఐస్ క్రీమ్ వద్దు, సిగరెట్ వద్దు. నడు నా ఇంట్లోకి నోరు ఫస్ట్. వాళ్ళని ఉత్తే ఇట్లా పడైతుంది అంత. ఓ పోడా, నన్ను ముసల్దాన్ అంటావు, నాకెందుకు లేవు ఆ పండ్లు? నీ అక్క బండలు కూడా కొరికి పడేస్తా నేను. ఏ బంటి, గట్లా అనద్దు. గట్లా అంటే సత్తవను. నేను ఐస్ క్రీమ్ కొనియమని నీకు. అబ్బో పోడు చూసినావా, తీట పోడున్నాడు. ఓ గడ్డ పోడా, నువ్వు ఎందుకు వచ్చినావు నా ఇంట్లోకు? ఏమిటికి వచ్చినావు? నాడు ఆ పోరంకు ఐస్ క్రీమ్ వచ్చినాడు నీ ఇంటికి. నువ్వు ఏమో ఇంట్లో బయట ఎత్తురు. ఓ నీ ఐస్ క్రీమ్ తగ్గిదలుగా నేను కొనిస్తావా? పూరడు చూసినావా ఎట్లా బ్లాక్ మనీ చేస్తుండ మమ్మల్ని? కొనిత్తపా అని పట్టుకురాపో ఐస్ క్రీమ్ అన్ని. చూసినావా పోనం సంగతిగా, పోనం కూడా అలసి అయిపోతుంది. నువ్వు నా ఇంట్లోకేని మస్తున్నావు. ఈ చీరలో సూపర్ ఉంది చీర. నువ్వు ఆడనివా మగోనివా నాకు అర్థం కాదు. ఏమో నిన్న కట్టుకునే చీర నిన్న మంచిగా ఉందంటావు, ఇవాళ కట్టుకునే చీర ఇవాళ మంచిగా ఉందని అంటావు. నువ్వు కట్టుకుంటావా ఏంది? నేను ఎందుకు కట్టుకుంటా? అన్ని జోగులు ఎత్తావు సత్తవా. నేను పోతున్నా పూలని కట్ట ఐస్ క్రీమ్ కొనిత్తా. సాయంత్రం రారేవు గడికిగా గద్దెకాడికి ముచ్చట పెట్టేందుకు. అబ్బో ఇది ఆడోడే ఉన్నట్టున్నాడు కదా, తేడగాడేడు. నన్ను ముచ్చట రమ్మంటాడు ఆడదాన్ని. అబ్బో ఏంది పాడైంది ఇది. అబ్బో నా బిడ్డ తెలిస్తే నా బిడ్డ ఊకోదు. ఇట్లా ఎన్నర్థం? ఇంకా చెట్టుకాడికి ఎవరైనా కూర్చుంటే మాట్లాడతారంటే ఇంట్లో అంతా మనసు వాటి పడైతే లేదు, నా బిడ్డకు ఫోన్ అయితే లావడతలేదు. ఆగు విను ఆట ఆడుకుంటా ఇప్పుడు. రాజుగా ఓ రాజు, ఓ రాజు, ఓ మొద్దు పిల్లలోడా. ఎవరు రాజుగా అని వెళ్తారు? పూలు కనిపిస్తలేరేంది మరి? ఓ మొద్దు పిల్లలోడా, గిట చూడురా రాజుగా. అబ్బో ఎవరు నువ్వు? ఆఖరికి ఎందుకు వస్తున్నావు? పోటు పో. భయపడ్డావురా మొద్దు పిల్లలోడా? నీకు అగ్గిదాలేగా, నీకేం పుట్టిందే సత్తావా? భయపడి పాడైతేనే లాగులా పడ్డది ఇంత. ఏం పడ్డదిరా? చవసుకున్నావా? సత్తవా అంటే చవసుకోవాలేమో. నిన్ను ఎత్తుకపోను నీ సావుగాను, నీ వారాలు చెయ్యా. నీకేం పుట్టిందని అన్నోని లేపి రాజుగా విలువడితే దయ్యం పట్టినట్టు. మంచిగా నువ్వు మరి పిల్లలటి పెట్టినావు, మూతటి పెట్టినావు, చెట్టు కింద వన్నావా?
సో మానవుతున్నావు వంకర మూత పెట్టుకొని. మరి పండకుంటే ఏం చేయాలి? పొద్దునే పనికాయ తిని ఎండ కొడుతుందని ఇంత తిని వండుకున్నా. నా ఇంట్లో ఫ్యాన్ లేదు, నీకంటే బిల్డింగ్ ఉండే మంచిగా అలా ఫ్యాన్ వేసుకొని మంచిగా సాపుకొని వంటావు. పని ఏ పడుతుంది తాగుపోతాడా? ఓ ఫ్యాన్ కొనుక్కుంటే ఏందిరా తాగుడు బంద్ చేసి. నేనంటే తాగబోతోని తాగడానికి కావాలి, మరి నీకెందుకు? గవన్నీ పైసలు ఏం చేసుకుంటావు? మీదే పెట్టుకుని పోతావా? ఒకటి కూలర్ కొని రాదు చిన్నది నా మందం. కొనిస్తా వచ్చిన గుంజిరాని గాని నీ కూరలు కొనిచ్చి అలా వండ పెడతా. భలే ఉన్నావు పోరా. అయితే బాయ్, తిన్నావురా మరి పోడా? తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే, పన్నా తీరం పడతలే, ఏం చేద్దామన్నా పడతలే. తతవా కూలర్ కొని రాదు. అయ్యో మొద్దు పిల్లలు మంచిగా తింటున్నావు గాని నేను ఎందుకు అంటారా కూరలు నీకు? చెప్పురా. ఓ అక్కానో ఓ పొత్తానో ఏమను సత్తవా సత్తి అని అరుతావు. పిల్లి పన్న మంచిగా ఉండదారా? నీ రాజక్క ఆడుకోవో రాజక్క రాజక్క అని ఇస్తావు కదా, రాజక్క కొనియలేదా మరి? అయ్యో మరి రాజక్క ఎడుతావు. నేను నిన్ను అడిగితే కొని రాదు ఒక ఫ్యాన్ చిన్నది. నువ్వు ఇప్పుడు నాకు ఫ్యాన్ కొనియకపోతే చూడు, నీ ఇంట్లో ఏది ఉంటుందో ఎత్తుకొచ్చుకుంటా. మళ్ళా నీకు నాకేమన్నా అవసరం పడదా నాతోటి నీకు? అప్పుడు చెప్తా. సరే తీరా రాజుగా జర ఊపిడాపురా. ఓ ఫ్యాన్ ఉంటుంది తీరా, ఫ్యాన్ కొనుక్కుంది ఒకటి కొనిత్తతే నేను. ఏంది ఫ్యాన్ కొనిస్తావా? వందనాలమ్మా నీకు వందనాలమ్మా, కొన్న ఫ్యాన్ తోటి నేను చల్లగా వంటనమ్మా. ఈ పాటలు చల్లగుండా ఏం నువ్వుకుంటే ఏం పాటలు పాడుతున్నావురా? రేపు ఇత్తీ పైసలు రా, కానీ నాకు ఇల్లు దులపాలి, ఇల్లు దులుపుతూనే ఇస్తా. సరేనా? కొనుకొచ్చుకుందో ఫ్యాను. ఎట్లా కొడుతున్నారా ఎండలు పాడుగాను, ఎట్లా వంటున్నావురా ఇంట్లో? ఇల్లు దులుపుడు కాదు, ఇల్లు వీకి పందిరేమన్నా ఎత్తా. అబ్బో గా పని మాత్రం చేయక రాజుగా. నా మోడు నేను ఇద్దరం ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అది. సరే సరే రేపు పొద్దున్నే వస్తా మరి. అయిన వెంటనే పైసలు ఇస్తే మధ్యాహ్నం వరకు ఫ్యాన్ కొనుకొచ్చుకొని పంట. సరేరా రా రా రేపు పొద్దుగాల రా. హలో మేడం, ఇక్కడ సిరి లావణ్య వాళ్ళ హౌసెస్ ఎక్కడ? ఎవరయ్యా నువ్వు? ఇల్లు కన్నా పొడుగున్నావు. అన్న నువ్వు భలే మస్తు పొడుగున్నవే, నీ తొడల కాడ కూడా ఉండలేనే అన్న నేను. సరే సరే బ్రదర్, నాకు వీళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి. వీళ్ళ హౌసెస్ ఎక్కడ? లావణ్య అంటే మా రాజక్క బిడ్డనే గాని నీకు గామతో ఏం పని? అంటే వాళ్ళకు మంచి మార్క్స్ వచ్చినాయి కదా మన ఇంటర్లో, అయితే వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చిన. అవునా, సరే సరే నేను దొరకపోతా పా మరి. రాజా కనంగా చూడు ఎట్ట దొరుకుని పోతుండో. ఏమ్రా రాజా మళ్ళొస్తున్నావు? తోలేసిన వాళ్ళ ఇంటికాడ సారు వాళ్ళతోనే మాట్లాడుతుండు కదా. ఏం మాట్లాడుతుర్రా గందగానం? ఏం మాట్లాడిర్రు? సిరి లావణ్యని సారేం అడిగిండు, మరి వాళ్ళు ఏం చెప్పిర్రు అనేది నెక్స్ట్ వీడియోలో చూసేదారు. మరి అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ ని శ్రేణి ఫన్ జోన్. బాయ్ బాయ్ దోస్తులు.